సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, తత్వబోధలో 17వ ప్రసంగంలోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ ప్రేయర్, తత్వబోధకు మాత్రమే పరిమితమైన ప్రేయర్ మనకి శంకరాచార్య ఇచ్చారు. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధో విధీయతే. గురువు గారికి, శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తున్నాము. మనందరం ముముక్షువుల హితం కోరి తత్వబోధన మనం చెప్పుకుంటున్నాము. మొదటి అంశం చూసాం, సాధన చతుష్టయ సంపత్తి, అర్హత, క్వాలిఫికేషన్. రెండవ అంశము జీవ స్వరూపము, ఎస్టి చూసాం. మూడవ అంశము సృష్టి లేక సమష్టి స్వరూపము. ఇప్పుడు ఈ మూడు అంశాలు అయిన తర్వాత చాలా 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 ముఖ్యమైన 4వ అంశంలోకి ప్రవేశిస్తున్నాము. అదే జీవాత్మ పరమాత్మ ఐక్యం. కొంచెం ఇంతకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు బాగా విశాలంగా, విస్తృతంగా, వివరంగా చూద్దాం. ఒక ఉదాహరణ ఏమిటంటే, నా ముందు 2 అద్దాలు ఉన్నాయి. ఒకటి కాన్వెక్స్ మిర్రర్, 2 కాన్కేవ్ మిర్రర్. మనం చిన్నప్పుడు స్కూల్లో ఎక్స్పెరిమెంట్లు మనం చేసాం. కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ చూసాం మనం. నా ముఖం ఈ 2 అద్దాల్లో, అంటే 2 భిన్న ఉపాధుల్లో, అద్దం అంటే ఇక్కడ ఉపాధి అనుకుందాం, భిన్నంగా కనపడుతుంది. నా ప్రతిబింబము గుర్తుపెట్టుకోండి, బింబము నా ఒరిజినల్ ఫేస్, ప్రతిబింబము అంటే నేను చెప్పవసరం, అద్దంలో కనపడేటువంటి నా ముఖం. నా ప్రతిబింబము కాన్వెక్స్ మిర్రర్లో, ఆ ఉపాధిలో అడ్డంగా కనపడుతుంది. కాన్కేవ్ మిర్రర్లో నిలువుగా కనపడుతుంది. నిజానికి చక్కటి అందమైన చంద్రబింబం వంటి నా ముఖం ఎంతో అసహ్యంగా ఈ 2 ఉపాధుల్లో ప్రతిబింబాలుగా కనపడుతుంది. అయితే నాకు దిగులు ఉంటుందా? నేను దిగులు చెందుతానా? నేను దిగులు చెందను. నేనంటే మీరు. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మనం. ఎందుకని దిగులు చెందాం మనము? నా ఒరిజినల్ ఫేసు, అంటే నా బింబ ముఖము భద్రంగా నా మెడ మీదే ఉంది అని నాకు స్పష్టంగా తెలుసు. ఉపాధులు వేర్వేరుగా ఉండటం వలన ప్రతిబింబాలు వేరుగా ఉన్నాయి. అంత మాత్రాన నా బింబ ముఖానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆత్మబంధులారా, మనకి మొత్తం 5 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఒరిజినల్ ఫేస్, అంటే బింబ ముఖము. 2 ఉపాధి, కాన్వెక్స్ మిర్రర్ ఉపాధి, కాన్వెక్స్ మాధ్యమం, కాన్వెక్స్ మిర్రర్ అనేటటువంటి మాధ్యమం. 3 కాన్కేవ్ మిర్రర్ అనేటటువంటి మాధ్యమం. 4 కాన్వెక్స్ మాధ్యమం ద్వారా నాకు కనపడే, అడ్డంగా కనపడే
వంకర ముఖం. 5 కాన్కేవ్ ఉపాధి ద్వారా నిలువుగా వంకరగా కనపడేటటువంటి ముఖం. ఈ 5 అంశాలు మనం అర్థం చేసుకోవాలి. వంకర్లు లేని అందమైన ముఖం. వంకర్లు, ఈ ముఖంలో వంకర్లు లేవు, ముఖం అందంగా ఉంది. సో వంకర్లు లేని అసలైన ఒరిజినల్ గా ఉన్నటువంటి అందమైన ముఖము ఈ కాన్వెక్స్ కాంకేవ్ అటువంటి ఉపాధుల భేదం వలన భిన్నంగా అనిపిస్తుంది. అది నిజం కాదు. నిజానికి బింబముఖమునకు ఏమీ కాలేదు, ఏమి మార్పులు జరగలేదు. వంకర ముఖాలుగా అనిపిస్తుంది కానీ నిజం కాదు. అవి కేవలం ప్రతిబింబాలు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే కాన్కేవ్ మిర్రర్లోను కాన్వెక్స్ మిర్రర్లోను వక్రీకరణ జరిగి వింత వింత అసహ్యమైన ముఖాలు కనిపిస్తున్నాయి. ఉపాధుల తేడా వలన ముఖంలో మార్పులు జరిగాయి. అంటే ప్రతిబింబ ముఖంలో మార్పులు జరిగాయి కానీ నా ఒరిజినల్ ముఖానికి ఏ మార్పులు జరగలేదు. నా అసలైన బింబముఖంలో ఏ వికారాలు చెందకుండా అందంగా ఉంది అని మనకు అర్థమైతే చాలు. మరొక మాట చెబుతున్నా, ఇది నిజంగా ఈ వక్రీకరణలు, ఈ అందవికారాలు, ఈ అడ్డంగా ఉన్న ముఖం, నిలువుగా ఉన్న ముఖం నా ఒరిజినల్ ముఖానికి నిజంగా జరిగింది అనుకుందాం. అప్పుడు బ్యూటీ పార్లరు అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి. ప్రతిసారి ఒక ఉపాధిలో నా ముఖం చూసుకున్నప్పుడల్లా, అద్దంలో నా ముఖం చూసుకున్నప్పుడల్లా తేడాలు వచ్చేస్తాయి. ఒక అద్దం చూపించినట్టు ఇంకొక అద్దం చూపించదు. ప్రతిసారి మనం ఎన్నిసార్లు కరెక్ట్ చేసేసుకుంటాం మన ముఖాన్ని. సో ఇప్పుడు చేసుకోవట్లేదు కదా, అలా సరిపెట్టుకుంటాం. ఈ అద్దంలో నా ముఖం బాగుంది, ఈ అద్దం కొంచెం మసకగా ఉంది కాబట్టి నా ముఖం బాగాలేదు అలా అనుకుంటామే తప్ప, వీలైతే అద్దాన్ని తుడుస్తామే తప్ప నాలో లోపం ఉంది, నా ముఖంలో లోపం ఉంది అని మనం ఇప్పుడు అనుకోం. వక్రీకరణ కాన్వెక్స్ ద్వారా చెందిన ముఖం, వక్రీకరణ కాన్కేవ్ ద్వారా చెందిన ముఖం, వక్రీకరణ చెందని నా అసలు ముఖం. 3 చెప్పాను ఇప్పుడు మీకు. కాన్వెక్స్ ద్వారా వక్రీకరణ చెందిన ముఖం, కాన్కేవ్ ద్వారా వక్రీకరణ చెందిన ముఖం, అసలు ఏ వక్రీకరణ చెందని నా అసలు ముఖం. ఈ 3 ఒక్కటే. ఈ 3 ఒక్కటే. మధ్యలో ఈ అద్దం అనే ఉపాధులు ఉండటం వలన ముఖం అలా కనిపించింది. ఈ ఉదాహరణ మీకు బాగా అర్థమైతే, అంటే అర్థం చేసుకుంటే అసలైన ముఖానికి బదులు ఏం పెట్టుకోవాలి ఇప్పుడు మనం? ఆత్మ చైతన్యము, బింబ చైతన్యము, ఒరిజినల్ కాన్షియస్నెస్, నిర్గుణ బింబ చైతన్యము. సో అసలైన ఒరిజినల్ ఫేస్ మనం ఏమనుకోవాలి ఇక్కడ? బింబ చైతన్యము, నిర్గుణ బింబ చైతన్యము అని అనుకోవాలి. ఉత్కృష్ట నికృష్ట గుణాలు లేని నిర్గుణ బింబ చైతన్యము. జీవాత్మ యొక్క నికృష్ట గుణాలు లేవు, పరమాత్మ యొక్క ఉత్కృష్ట గుణాలు లేవు. ఇది బింబ ఆత్మ. నా కాదు, బింబ ఆత్మ అంటే బింబ చైతన్యము, నిర్గుణ బింబ చైతన్యము. 2 ఉపాధుల ద్వారా
వ్యక్తమవుతుంది. మొదటి ఉపాధి శరీరత్రయము, అది ఒక పదార్థము వ్యష్టి. రెండవ ఉపాధి అంటే కాన్వెక్స్ కాంకేవ్ మిర్రర్ బదులు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. వ్యష్టి అనే ఉపాధిలో అది శరీరత్రయం, అది మొదటి ఉపాధి. రెండవ ఉపాధి ప్రపంచత్రయము సమష్టి. ఒకే ఆత్మ, ఒకే ఒక ఆత్మ శరీరత్రయం అవిద్యా ఉపాధి ద్వారా వ్యక్తమవుతుంది. అదే ఆత్మ ప్రపంచత్రయం మాయా ఉపాధి ద్వారా వ్యక్తమవుతుంది. రెండు ఉపాధులు ప్రతిబింబాలను ఇస్తాయి. ప్రతిబింబ చైతన్యాన్ని స్వీకరిస్తాయి. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చిదాభాస అంటాం. సో ఈ రెండు ఉపాధులు ప్రతిబింబాలను ఇస్తాయి, ప్రతిబింబ చైతన్యాన్ని స్వీకరిస్తాయి. జీవ ఆత్మ కొంచెం నాసిరకం వక్రీకరణ, అంటే నికృష్ట గుణాలు వ్యక్తపరుస్తుంది. పరమ ఆత్మ కొంచెం ఉన్నతమైన వక్రీకరణ, ఉత్కృష్ట గుణాలు వ్యక్తపరుస్తుంది. అసలు చైతన్యానికి, నిర్గుణ చైతన్యానికి, బింబ చైతన్యానికి వక్రీకరణ లేదు. జీవాత్మ, పరమాత్మ పైకి చూడటానికి భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ బింబ ఆత్మ ఏకం, ఒకటే. అంటే బింబ చైతన్యం ఒకటే. వక్రీకరణలు నిజం కాదు. ఎందుకని నిజం కాదు? ఎందుకని నిజం కాదు? అవి వక్రంగా ఉంటాయి కనుక. జీవాత్మ నికృష్ట గుణాలు కానీ, పరమాత్మ ఉత్కృష్ట గుణాలు కానీ ఇవి నిజం కాదు. జీవ, పరమ ఇవి విశేషణాలు, ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్ అంటాం. జీవ అనే విశేషణాన్ని, పరమ అనే విశేషణాన్ని మనం తీసేస్తే, జీవ పరమ విశేషణాలని తీసేటంటే ఒక ఫోర్సిప్స్ కానీ ఏదైనా పట్టుకుని తీయటం అట్లా అనుకోకూడదు. ఫిజికల్గా తీయం మనం. ఫిజికల్గా జీవాత్మలోంచి జీవని, పరమాత్మలోంచి పరమని తీయం. మెంటల్గా, ఒక ఇంటెలిజెంట్గా, అంటే జ్ఞాన నేత్రం అంటే ఇదే. మనకి జ్ఞాన నేత్రం ఉపయోగించాల. మనిషికి మాత్రమే ఉంటుంది జ్ఞాన నేత్రం, జంతువులకు ఉండదు. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియదు అసలు జంతువులకి, మనకే తెలుసు. మన జ్ఞాన నేత్రం అంటే ఏమిటి? ఒక దండ ఉంది, దండ నిండా పూసలు ఉన్నాయి. ఆ పూసలు వెనుక దారము ఉన్నది, మనకు కనపట్లేదు. ఆ పూసలు దారము ఉండబట్టి ఉన్నాయి అని అర్థం చేసుకోవటమే జ్ఞాననేత్రం. కాబట్టి చూడటానికి భిన్నంగానే ఉంటాయి. అది కరెక్టే, భిన్నంగానే ఉంటాయి. జీవాత్మ, పరమాత్మ మనకు ఒకటే అనిపించవు, భిన్నంగానే ఉంటాయి. కానీ మనం మానసికంగా జ్ఞాననేత్రంతో జీవ నికృష్ట గుణాలు పక్కన పెట్టు, అదంతా ఉపాధికి సంబంధించింది. ఉత్కృష్ట పరమ పక్కన పెట్టేస్తే ఏం మిగిలింది మనకి? పక్కన పెట్టేస్తే ఆత్మ, శుద్ధ ఆత్మ మిగులుతుంది. ఇది ఇంటలెక్చువల్ గా చేయాలి, బుద్ధిపరంగా చేయాలి, తెలివిగా చేయాలి. ఇది చేత్తో చేసే పని కాదు, ఫిజికల్ గా మనం ఏం చెయ్యం. అవిద్యోపాధి సన్ ఆత్మ జీవ ఇది ఉచ్యతే. అంటే ఆత్మ వ్యష్టి ఉపాధిలో జీవ అంటారు. మాయోపాధి సన్ ఆత్మ ఈశ్వర ఇది ఉచ్యతే. అంటే సమష్టి ఉపాధిలో ఈశ్వర అంటారు.
పైకి భిన్నంగా ఉంటాయి, ఉన్నట్లు ఉంటాయి, కానీ నిజానికి భిన్నం కాదు. అంటే కాబట్టి మనము జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని అర్థం చేసుకుని ఇంటలెక్చువల్గా బుద్ధిపరంగా అర్థం చేసుకుని ఆ నిజాన్ని మనం జీర్ణించుకోవాలి. వక్రీకరణ నిజం అనుకుంటే రోదతి 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 ఏవా, మన జీవితం బాధలమయం. మరి అబద్ధాన్ని నిజం అనుకునే జీవితం సంతోషకరమైన జీవితం అవుతుందా? కాదు. అందుకని ఆత్మబంధువులారా, అబద్ధం నుండి నిజానికి రావాలి, భిన్నత్వం నుండి ఏకత్వానికి రావాలి. ఇది అర్థం చేసుకోలేకపోతే శంకరాచార్య మనల్ని సున్నితంగా మందలిస్తూ ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఏమిటి? వక్రీకరణ నిజం అని నమ్మటమే సంసారం. శంకరాచార్య అంటున్నారు, వక్రీకరణ నిజము అని నమ్మటమే సంసారం. ఏవం ఉపాధి భేదాత్ జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసారః న నివర్తతే. తస్మాత్ కారణాత్ న జీవేశ్వరయోః భేద బుద్ధి స్వీకార్య. అసలు మనిషికి కష్టాలు, సమస్యలు, దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? శంకరాచార్య ఏమంటున్నారు? సంసారం వలన మనకు కష్టాలు, సమస్యలు రావటం లేదు. గ్రహాల వలన రావటం లేదు. శని ప్రభావం వలన, ఏలినాటి శని వలన కష్టాలు రావటం లేదు. కష్టాలు, సమస్యలు, దుఃఖాలు ఈ వక్రీకరణను సరిగా అర్థం చేసుకోలేకపోవటం వలన వస్తున్నాయి అని శంకరాచార్య అంటున్నారు. ఏవం ఉపాధి భేదాత్ అంటే తేడాలు ఆత్మలో లేవు, ఉపాధులలో ఉన్నాయి. జీవ ఈశ్వర ఉపాధులలో ఉన్నాయి. జీవాత్మ పరమాత్మ ఈ రెండిటి మధ్య తేడాలు అనుభూతి చెందటం వలన, అబద్ధాలు నిజమని నమ్మటం వలన, అపోహను, భ్రమను, భ్రాంతిని నిజం అనుకోవటం వలన ఏమిటి ఆ అపోహ? ఏమిటి అపోహ? జీవాత్మ పరమాత్మ భేద, జీవాత్మ పరమాత్మ భేదం అని అనుకోవటమే అపోహ. యావత్ పర్యంతం తిష్టతి, యావత్ పర్యంతం తిష్టతి, ఈ అబద్ధాన్ని నిజం అని చక్కగా మనం నమ్మినంత వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఏంటి ప్రాబ్లం? ఏమిటది? సమస్య నీ లోపల ఉంది, జగత్తులో లేదు, బయట లేదు. నాకు కంట్లో సొక్కులు ఉంది, క్యాట్రాక్ట్ ఉంది, అది తెలుసుకోలేక 1000 క్యాండిల్ బల్బు ముందు కూర్చుని ఈ లైటు కాంతి సరిగ్గా లేదే అంటున్నాను. కనపట్లేదు, ఇది ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిసిటీలో అంటున్నాను. సమస్య వెలుగులో లేదు, నా కంటిలో ఉంది. ఒక చెవిటివాడు అంటున్నాడు, ఏదోనండి ఈ రోజుల్లో ఎవరు సరిగ్గా తిండి తినటం లేదు, ఆహారం సరిగ్గా పౌష్టికాహారం స్వీకరించట్లేదు, ఎందుకంటే బిగ్గరగా మాట్లాడలేకపోతున్నారు, స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు బిగ్గరగా అని చెవిటివాడు అంటున్నాడు. మనందరం బిగ్గరగా మాట్లాడుతున్నా కూడా చెవిటివాడికి వినపట్లా.
తనకు చెవుడు అని చెవిటివాడు తెలుసుకోలేకుండా అవివేకంగా అందరూ పౌష్టికాహారం సరిగ్గా తినకుండా ఏదో మెల్లగా మాట్లాడుతున్నారు ఏంటండి అని అనుకుంటున్నాడు. జగత్తుని తప్పు పడుతున్నాడు. ఆత్మబంధువులారా, మనుష్యులు వారి కష్టాలకు కారణం తెలుసుకోలేకపోతున్నారు. ఏలినాటి శని అని పూజలు ప్రాయశ్చిత్తం చేస్తారు. కానీ వేదాంతం ఏమంటుంది? సమస్య నీలోనే ఉంది. ఇది తెలియక మనుష్యులు అది ఒక నాబ్ అంటారు, కుటుంబం సరి చేస్తారు, లోకాన్ని సరి చేస్తారు, ఆఫీసులో ఒక నాబ్ అది సరి చేస్తారు. ఇట్లా బయట నాబ్స్ అన్ని సరి చేసుకుంటూ కూర్చుంటారు. జీవితాంతం దుఃఖిస్తారు. శంకరాచార్య ఏమంటున్నారు? తావత్ పర్యంతం సంసార నా నివర్తతే. తన తప్పు తెలుసుకొని తనతోనే ఉన్న అపోహను సరి చేసుకోనంత వరకు, అంటే ఆత్మజ్ఞానము పొందనంత వరకు నేను బింబ చైతన్యాన్ని, నేను ప్రతిబింబ చైతన్యం కాదు, నికృష్ట ఉపాధి కాదు, శరీరత్రయం కాదు అని గుర్తించే వరకు ఈ సంసార కష్టాలు తప్పవు. శంకరాచార్య చెప్పే మాటలు ఇవి. జన్మ మరణాది రూప. ఎన్నో జన్మలు, ఎన్నో మరణాలు. అంటే అంటే జన్మలే కాదు, వృద్ధాప్యం అదొక దిగులు, ఎవరో చనిపోయారని అదొక బెంగ. ఇలా ఎన్నో సమస్యలు మన జీవితాన్ని నరకం చేసేస్తున్నాయి. దీనికి అంతం లేదు. తస్మాత్ కారణాత్ అంటే సమస్య నీలో ఉంది, బయట లేదు అనే కారణం తెలుసుకోనంత వరకు జీవ ఈశ్వరయో భేద బుద్ధి నా స్వీకార్య. అంటే జీవాత్మ పరమాత్మ మధ్య భిన్నత్వము వదిలిపెట్టాలి. నీకు భగవంతునికి మధ్య భేద బుద్ధిని వదిలిపెట్టాలి. మతపరంగా చెప్పాలంటే నీకు భగవంతునికి మధ్య దూరం పెరిగిన కొద్దీ సంసారం పెరుగుతుంది. దూరం తగ్గిన కొద్దీ సంసారంలోని సమస్యలు తగ్గుతాయి. నీకు భగవంతునికి మధ్య దూరం 0 అయితే అది జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానము. ఎలా ఈ దురభిప్రాయాన్ని దూరం చేసుకోవాలి? ఎలా అంటే నను సాహంకారస్య కించిత్ అస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసి ఇతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్ ఉభయోః విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్. సింపుల్ సాంస్క్రిట్. జీవాత్మ పరమాత్మ భేదం పోవాలంటే శాస్త్రమే దిక్కు, శాస్త్ర అధ్యయనమే శరణ్యము. అజ్ఞానము జ్ఞానముతోనే పోతుంది. ఇప్పుడు మన పైకి కక్షలోకి ఒక ర్యాకెట్ పంపిస్తారు మన సైంటిస్టులు. అది ఫెయిల్ అయింది అనుకుందాం. ఎలా ఫెయిల్ అయింది ఎవరికి తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఆత్మబంధువులారా, అపోహ, ఏ అపోహ అయినా సరే దానంతట అదే ఆటోమేటిక్గా పోదు. బుద్ధికి పదును పెట్టాలి. ఇది మేధ,
మేధకు సంబంధించిన సమస్య. ఈ సమస్యకు సమాధానం ఎక్కడుంది? ఉపనిషత్తుల్లో ఉంది. జీవాత్మ పరమాత్మ మధ్య సంబంధం ఏమిటి అనేది ఆత్మ విచార, వేదాంత విచార, శాస్త్ర విచార, అంటే గురు బోధ జరగాలి. క్షుణ్ణంగా గురు బోధ జరగాలి. గురువు చెప్తేనే అర్థమవుతుంది మనకి. వేదాంతం చెప్పిందంటే గురువు చెప్పాడని అర్థం. శాస్త్రము అంటే శాస్త్రం చెప్పిందంటే గురువు చెప్పాడని. గురువు ఈజ్ ఈక్వల్ టు శాస్త్రము ప్లస్ గురువు. శాస్త్రం అంటే గురువు ఉండడు. సో ఓన్లీ శాస్త్రం చదివితే మనకేం ఉపయోగం లేదు, పిచ్చెక్కుతుంది. వేదాంతం ఏం చెప్తుంది? జీవాత్మ మరియు పరమాత్మ రెండు ఒకటే, చైతన్య స్వరూపమే, బింబ చైతన్యమే, చిదాభాస కాదు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కాదు. బయటకు కనిపించే తేడాలు మనము కాదు అని అనలేము. బయటకు తేడాలు ఉన్నాయి. అల వేరు, సముద్రం వేరు. మనం తెలివిగా ఇంటెలిజెంట్గా ఏం చేయాలి? అలా అనే చిన్న ఉపాధిని తీసేసి సముద్రం అనేటటువంటి పెద్ద ఉపాధిని పక్కకు పెట్టేసి అలలో ఉన్నది అధిష్టానమైన నీరు, సముద్రంలో ఉన్నది అధిష్టానమైన నీరు అని తెలివిగా జ్ఞాననేత్రంతో అర్థం చేసుకోవాలి. అలాగే బయటకు స్పష్టంగా భిన్నంగా కనిపిస్తాయి. మన ముఖం కాన్వెక్స్ కాన్కేవ్లో భిన్నంగా కనిపిస్తాయి కదా. అలాగే మనకు కనిపించే తేడాలు కనిపిస్తున్నాయి, కానీ అవి నిజం కావు. ఈ జీవాత్మ పరమాత్మ తేడాలు లేవు, రెండు ఒకటే అని చెప్పే ఉపనిషత్తు వాక్యాన్ని మహావాక్యం అంటారు. మహాభారతం అంటే భారతం. మహాభారతం ఎందుకన్నారు భారతాన్ని? చాలా పెద్ద భారతం అంటే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, అందుకని మహాభారతం అన్నారు. మహావాక్యం అంటే చాలా పెద్ద 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 ఒక పేజీ ఉంటుంది ఈ వాక్యం అని అనుకోకూడదు. మహావాక్యం అంటే ఎంతో మీనింగ్ ఉన్నటువంటి వాక్యము. వాక్యం చిన్నదే, తత్ త్వం అసి, చిన్నదే కదా వాక్యం. దీన్నే మహావాక్యం అంటారు. సో మహావాక్యం అనగా ఒక వేదాంతిక్ వాక్యము. జీవాత్మ పరమాత్మ రెండు ఒకే ఆత్మ అని స్పష్టంగా నిరూపించేటటువంటి శాస్త్రవాక్యము. భేదమును తిరస్కరిస్తుంది ఎవరు? మహావాక్యం. అభేదమును ఆవిష్కరిస్తుంది. ఇది ఒక సమీకరణం వంటిది. సమీకరణం అంటే ఈక్వేషన్. ఎలా అంటే జాగ్రత్తగా వినండి. 8 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఒక ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. 8 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఒక సమీకరణం అన్నమాట. ఈక్వేషన్ తెలుగులో సమీకరణం అంటాం. చెప్తాం మనం, నవ్వుకుంటాం, చెప్పము. ఎందుకంటే 8 ఈజ్ ఈక్వల్ టు 8 నువ్వు చెప్పేది ఏంటి? టీచర్ ఎందుకు చెప్పాలి మనకి? ఇది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి 8 ఈజ్ ఈక్వల్ టు 8కి సమీకరణము అవసరం లేదు. అవసరం లేదు. ఇంకోటి చెప్తా, ఇంకో సమీకరణం. 8 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది మనకి. ఇది అసలు సమీకరణం ఎలా అంటాం? ఇది కాదు, ఈక్వేషన్ కాదు ఇది. ఎందుకని? 8 ఈజ్ ఈక్వల్ టు 9 ఎప్పుడూ అవ్వదు. స్పష్టంగా తెలుస్తుంది. 8 వేరు 9 వేరు, అది ఎప్పుడు ఒకటి కాలేవు, స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇది సమీకరణం చేయలేము. సమీకరణం అనలేము, చేయలేము కూడా. దాన్ని మొదటి దానికి సమీకరణం అవసరం లేదు, ఇదేమో సమీకరణం చేయలేము. అలాగే స్పష్టంగా రెండు అంశాలు ఒకటే అని తెలిసినా, స్పష్టంగా రెండు అంశాలు ఒకటి కాదని తెలిసినా మనము సమీకరణము చేయలేము. సమీకరణం యొక్క అవసరం లేదు. మరొక సమీకరణం చూద్దాం. 5 + 3 ఈజ్ ఈక్వల్ టు 9 - 1. 5 + 3 ఈజ్ ఈక్వల్ టు 9 - 1.
ఇక్కడ మనకి చాలా అయోమయ ధోరణి. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తున్నాం. 5 వేరు, 3 వేరు, 9 వేరు, 1 వేరు, ప్లస్ గుర్తు వేరు, మైనస్ గుర్తు వేరు. ఇది ఎలా అయింది ఒకటి సమీకరణం? అసలు ఎలా 2 సమానంగా అవుతాయి? అప్పుడు మనకు మ్యాథ్స్ టీచరు చక్కగా ఈ యొక్క సమీకరణాన్ని సాల్వ్ చేసి 2 సమానమే బాబు, కళ్ళకి కనిపిస్తుంది అట్లా 5 వేరు, 3 వేరు, 9 వేరు, 1 వేరు, ప్లస్ గుర్తు వేరు, మైనస్ గుర్తు వేరు, కానీ 2 సమానమే అని చక్కగా మ్యాథమెటికల్ గా మనకి మాస్టారు చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇప్పుడు 5 + 3 = 8, 9 - 1 = 8. మాకు కన్విన్స్ అయిపోయాం, మనం చక్కగా మాస్టర్ చెప్పారు కాబట్టి. అది మనకు తెలిసింది ఇప్పుడు మాస్టర్ చెప్పిన తర్వాత లెక్క. అలాగే జీవాత్మ పరమాత్మ ఒకటే అని బయటకు స్పష్టంగా తెలుస్తుంటే సమీకరణం అవసరం లేదు. జీవాత్మ పరమాత్మ ఒకటి కాదు అని బయటకు స్పష్టంగా తెలుస్తుంటే సమీకరణం చేయలేము. జీవాత్మ పరమాత్మ ఉపాధి భేదాల వల్ల తేడా కనిపిస్తున్నాయి, కానీ ఉపాధులను పక్కన పెడితే 2 ఒకటే అని తెలిస్తే మన లెక్కల మాస్టారు, మన వేదాంతిక లెక్కల మాస్టారు, మన వేదాంతిక గురువు గారు మన చేత సమీకరణం చేస్తారు. ఏంటి సమీకరణం? జీవాత్మ = పరమాత్మ అని నిరూపిస్తారు. 2 ఒకే చైతన్య స్వరూపము. ఈ సమీకరణాన్ని, ఈ గొప్ప సమీకరణాన్ని వేదాంత మహావాక్యాలలో బాగా ముఖ్యమైన ఈ మహావాక్యాలని ఏమంటారు? తత్వం అసి. ఇదే మహావాక్యం అంటే. వేదాంత వాక్యాల్లో మహా ముఖ్యమైన మహావాక్యం తత్వం అసి. ఈ మహావాక్యాలు ఉపనిషత్తుల్లో చాలా చాలా ఉంటాయి, కానీ బాగా ప్రసిద్ధి చెందిన మహావాక్యం సామవేదంలో ఉంది. అదేమిటి? తత్ త్వం అసి. ఇది చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. సత్ విద్య అనే అధ్యాయంలో ఉంది. తత్ అంటే ఆ పరమాత్మ, ఉత్కృష్ట గుణాలు ఉన్నటువంటి ఆ గొప్ప పరమాత్మ, విశ్వ మేధస్సు ఉన్న పరమాత్మ, విశ్వం అంతటిని ఒక క్రమ పద్ధతిలో సక్రమంగా నిర్వహిస్తున్న ఆ పరమాత్మ. పరమాత్మ ఈ విశ్వ క్రమాన్ని సవ్యంగా నడిపిస్తాడు. గ్రహ కూటమి చక్కగా పరిభ్రమిస్తాయి. వాటి స్థానాల్లో ఉంటూనే ఒక్కొక్క గ్రహానికి ఒక విశేషమైన వేగం ఉంటుంది. భూమి తన చుట్టూ తాను 1000 మైళ్ళు వేగంగా తిరుగుతుంది. తన చుట్టూ మనం దేవుడి గుళ్ళో 3 ప్రదర్శనాలు 3, అటువంటిది 1000 మైల్స్ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ గంటకు 67,000 మైళ్ళు. ఇప్పుడు మన కారు 100 వెళ్తేనే మనకి కారు ఇట్లా కదిలిపోతుంటుంది. గంటకు 67,000 మైళ్ళు వేగంతో తిరుగుతుంది. తన చుట్టూ తాను 1000 మైల్స్ తిరుగుతూ 67 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా ఫిక్స్డ్ వేగంతో, పరిమితమైన వేగంతో తిరుగుతుంది. అందువలన సూర్యోదయం సూర్యాస్తమయం కరెక్ట్ గా సమయం ప్రకారం జరుగుతుంది. కారణం భూమి అలా తిరగటమే. భగవంతుడు గొప్ప మేధావి, పరమాత్మ. ఇప్పుడు ఏమంటుంది శాస్త్రం? త్వం నువ్వే, తత్ ఆ పరమాత్మ, త్వం నువ్వే. త్వం అంటే నీవే, నీవే అనగా జీవాత్మైన నీవే అంటుంది. జీవాత్మ ఏం చేస్తున్నాడు? జీవాత్మ ఈ మాట వింటాడు. ఎవరు చెప్పారు ఈ మాట? గురువు గారు చెప్పారు.
ఒక చిన్న కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమైపోతున్నాను. నేను దీనుణ్ణి, అల్పుణ్ణి, నేను అంత తెలివితేటలు కూడా లేవు. విశ్వమంతా ఒక పద్ధతిలో క్రమబద్ధంగా నడిచేటట్లు చూసేటటువంటి పరమాత్మనా నేను? ఆ పరమాత్మ నేనేనా? ఎలా చెప్తుంది చాందోగ్యోపనిషత్తు? ఇది అసాధ్యము. తత్ ఆ పరమాత్మ, త్వం నీవే, అసి అయి ఉన్నావు. ఇది చెప్తున్నారు కదా గురువు గారు, చాందోగ్యోపనిషత్తు చెప్పిందని. తత్ ఆ పరమాత్మ, త్వం నీవే, అసి అయి ఉన్నావు. ఇది అభేద బోధక వాక్యం లేక ఐక్య బోధక వాక్యం అంటారు. ఈ మహావాక్యాన్ని జీవాత్మ పరమాత్మ ఒకటే అనే నిరూపించేటటువంటి ఒక ప్రకటన అంటారు. జాగ్రత్తగా శిష్యుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, అయోమయంలో పడిపోతాడు. ఓ ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రశ్న మనందరికీ కరెక్టే అనిపిస్తుంది, సబబే అనిపిస్తుంది. మొదటిసారిగా ఈ మహావాక్యం విన్న శిష్యుడు, ఏ మహావాక్యం? నీవే పరమాత్మ. ఈ మాట విన్న వెంటనే శిష్యుడికి మెదడులో ఆలోచన పరంపర ఎలా ఉంటుంది? శిష్యుడు ఏమనుకుంటాడు? ఇది ఒక పెద్ద జోక్ అనుకుంటాడు. పైకి కొంచెం కొనుక్కుంటాడు, కానీ లోపల మనసులో ఏమనుకుంటాడు? గురువు గారికి పిచ్చెక్కింది, గురువు గారికి ఈ మధ్యన పిచ్చెక్కింది అని మనసులో మాత్రం దృఢంగా అనుకుంటాడు, బయటికి చెప్పడు. ఇది శిష్యునికి జీర్ణించుకోలేని సత్యము. నేను దైవం అనగానే అసలు మా ఇద్దరి మధ్య అసలు సయోధ్య ఎలా కుదురుతుంది? పరిమితమైన నేనెక్కడ, అపరిమితమైన భగవంతుడు ఎక్కడ? ఎంత తేడా, అనూహ్యం. భగవంతుడు సృష్టికర్త, నేను సృష్టించబడినటువంటి అల్పజీవిని. భగవంతుడు సర్వవ్యాపి, నేను ఒక కుర్చీ కూడా సరిపోను. భగవంతుడు సర్వశక్తివంతుడు, నేను అల్పశక్తివంతుణ్ణి. భగవంతుడు దయ, ప్రేమ, ఆదరణకు ఒక అడ్రస్, ఒక సంకేతం. నేను పుష్కలంగా రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు, కామక్రోధాలు పెట్టుకున్నటువంటి ఒక కపట జీవిని. ఇది ఎలా సాధ్యం? జీవాత్మ పరమాత్మ సమానమా? ఎలా 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 అని ఒక పెద్ద అద్దం ముందు కూర్చుని ఒక చిన్న పేపర్ వెయిట్ తీసుకుని అద్దాన్ని బాగుపడతాడు. ఎవరు? శిష్యుడు. ఇంట్లో, గురువుగారి దగ్గర కాదు, గురువుగారి సమక్షంలో కాదు. అంటే పిచ్చెక్కినంత పని అవుతుంది శిష్యుడికి. నేను భగవంతుడితో ఎప్పటికీ సమానం కాదు కాదు కాదు. నేను భగవంతుడిని పూజించడానికే పుట్టాను. నేను దైవం ఒకటే అనుకోవాలా? అనుకోవటం మహా పాపం. ఇంతకంటే దారుణమైన ఘోరమైన పాపం మరొకటి లేదు. శిష్యుడు ఎన్నటికీ అంగీకరించడు, నల్ల జెండా చూపిస్తాడు. జీవస్య కించిజ్ఞః అస్య. కించిత్ అంటే పరిమిత మేధస్సు. నాకు జ్ఞానం అంతంత మాత్రం, కొంచెం తెలుసు. అది కూడా కొంత అజ్ఞానం ఉంది, కొంత జ్ఞానం ఉంది. అదంతా మిడిమిడి జ్ఞానం, అల్ప మేధస్సు ఉంది. భగవంతుడు సర్వజ్ఞుడు, ఆయనకి తెలియని విషయం లేదు. సర్వజ్ఞ, దానికి వ్యతిరేకం ఏమిటి? కించిజ్ఞ, అల్పజ్ఞ. సర్వజ్ఞ, అల్పజ్ఞ. అహంకారస్య, నేను అనే అహంకారం, నాది అనే మమకారం నాకు భూషణాలు జీవాత్మకు. సాహంకార అంటే పరిమితత్వం. ఇది ఒక కథ, నా కథ, జీవుడి కథ. మరి పరమాత్మ సంగతి ఏమిటి? ఈశ్వరస్య సర్వజ్ఞస్య. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆమ్నిషియంట్. నాకు స్పెల్లింగ్ కూడా తెలియదు. ఆమ్నిషియంట్ అంటే నేను పరమాత్మ ఎలా అవుతాను?
SCIENT OMNI SCIENT అనాలా, CIENT అనాలా, SIENT అనాలా, TIENT అనాలా? ఏమో నాకు తెలియదు. స్పెల్లింగ్ కూడా తెలియదు ఆమ్నిషియంట్ అంటే నేను ఎట్లా అవుతాను? ఒకటి ఎట్లా అవుతాను? స్పెల్లింగ్ రాని నేను సర్వజ్ఞత్వాన్ని ఎలా అంగీకరిస్తాను? అసంభవము. ఈశ్వర సర్వజ్ఞ కథం అభేద బుద్ధి స్యాత్. ఈ తేడాలు ఇంత స్పష్టంగా తెలుస్తుంటే అవి సమానము, ఒకటే అని ఎలా అంటాము? ఇప్పుడు ఇందాక చూసాం కదా సమీకరణం, లెక్కల మాస్టర్ ఏం చేశారు? 5 + 3 = 9 - 1. అంకెల తేడా, సంకేతాల తేడా, ఈ రెండు సమానం ఎలా అంటాడు అని శిష్యుడు అడిగాడు కదా. ఇప్పుడు ఆయన లెక్కల మాస్టర్ మనకి ప్రూవ్ చేశారు కదా. అలాగే మన వేదాంతిక మాస్టారు, మన గురువు గారు తత్ త్వం అసి అనే మహావాక్యాన్ని శిష్యుడు ఒప్పుకోకపోతే ఎలా నిరూపిస్తారు అనేది మనం చూడబోతున్నాం. ఇప్పుడు గురువు గారు ఒక పెన్ను చూపిస్తారు. ఈ పెన్ను చూపించి, బాబు ఇది ఒక ఏనుగు, ఇది ఒక ఏనుగు అంటే ఏమనుకుంటారు మీరు? గురువు గారు మీద భక్తి కొద్దీ తలుపుతారు, అవును నిజమేనండి అంటారు. గురువు గారి మీద గౌరవం కొద్దీ అవును అనొచ్చు. కానీ మీ బుద్ధిలో శంక మిగిలే ఉంటుంది. పెన్ను ఏనుగు ఎలా అవుతుంది? మీ బుద్ధి ఒప్పుకోదు. ఉభయోహ విరుద్ధ ధర్మ ఆక్రంత్వాత్. జీవాత్మకు పరమాత్మకు భిన్న ధర్మాలు ఉన్నాయి. కథం సమానం ఎలా అవుతాయి? తత్ త్వం అసి, నేను వింటాను, కానీ నాకు ఆ మహావాక్యం జీర్ణం కాదు అని శిష్యుడు నిశ్చయం చేసుకుంటాడు అని. అవన్నీ విరుద్ధ ధర్మాలు కలిగి ఉన్నాయి కాబట్టి నేను ఒప్పుకోను. ధర్మ అంటే గుణాలు, శక్తులు, విరుద్ధ అంటే వ్యతిరేకంగా ఉన్నాయి. పరమాత్మకేమో ఉత్కృష్ట గుణాలు, జీవాత్మకేమో నికృష్ట గుణాలు, పూర్తిగా భిన్నం, పూర్తిగా వ్యతిరేకం. గురువు మీద నాకేం కోపం లేదు, గురువుని అర్థం చేసుకుంటాను. కానీ తత్వం అసి ఎలా పరిష్కరిస్తాడు? అది మాత్రం ఎట్లా పరిష్కరించినా కూడా గురువు నేను అంగీకరించను. అప్పుడు గురువు గారు మెల్లగా, బాబు శిష్య, ఇది ఒక సమస్య కాదయ్యా, సమస్య నీవు అనుకుంటున్నావు. ఇది చేన్న స్థూల సూక్ష్మ శరీర అభిమాని త్వం పద వాచ్యార్థ ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధం చైతన్యం త్వం పద లక్ష్యార్థ ఏవం సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వర తత్పద వాచ్యార్థ ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం తత్పద లక్ష్యార్థ ఏవం చ జీవేశ్వర యోగోః చైతన్య రూపేణ అభేదే బాధకా భావః. ఇది సంస్కృత వాక్యం. సాంకేతిక కోణంలో గురువు గారు వివరిస్తున్నారు ఈ మహావాక్యాన్ని. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక సమీకరణాన్ని, అదే 5 + 3 = 9 - 1 ఎలా లెక్కల మాస్టర్ చెప్పారో ఇప్పుడు మనకి వేదాంతంలో గురువు గారు చెప్తున్నారు. జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పే ఏ వాక్యమైనా మహావాక్యం అంటారు బాబు ఉపనిషత్తు భాషలో. తత్ అనగా పరమాత్మ, త్వం అనగా జీవాత్మ, అసి అనగా సమానము. బాబు శిష్య, ఒక మాట చెప్పాను నేను, అంటే నీకు ఒక సమాచారం ఇచ్చా, నీకు వెంటనే ఒక ఆబ్జెక్ట్ గుర్తొస్తుంది కదా నేనేమని చెప్తే. ఇప్పుడు ఏమన్నాను నేను? ఒక టేబుల్ తీసుకురా అన్న, ఒక బల్ల తీసుకురా అని చెప్పాను నీకు. నువ్వు కుర్చీ తెస్తావా?
బల్ల అనే శబ్దం ఉంది కదా, టేబుల్ అనే శబ్దాన్ని తీసుకొస్తావా రికార్డ్ చేసి? అర్థం చేసుకున్నావు వెంటనే. నేను టేబుల్ తీసుకురంటే టేబుల్ తీసుకొచ్చేస్తావు. నీకు అర్థమైపోయింది కదా. కుర్చీని తీసుకురావు. అలాగే బాబు శిష్య, ప్రతి మాట ఒక ప్రత్యేకమైన ఆబ్జెక్టును సూచిస్తుంది. ఇటువంటి మాటను వాచ్యార్థ అంటారు. వాచ్యార్థ అంటే ప్రాథమిక అర్థము లేక ప్రథమ అర్థము. ఒక్కొక్కసారి మనం పూర్తి మాట చెప్పకుండా చూపిస్తాం అదే మాటను. అంటే ఒక మాటలో కొంత భాగం చెబుతాం, పూర్తిగా చెప్పం. ఉదాహరణకు నీవు ఒక మాట అన్నావు, నేను అన్నావు. అంటే ఏంటి దాని అర్థం? నేను అంటే దేహమా, మనస, ఇంద్రియ సముదాయమా? ఏమిటి ఉద్దేశం? ఏమిటంటే నీవు నేను అనగానే నీ శరీరం మొత్తం ఆ నేనులోకి వస్తుంది. సూక్ష్మ శరీరం కూడా కలిపి అర్థం చేసుకోవాలి. శరీరము మరియు చైతన్యము, ఆత్మ అన్ని కలిపి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను అనే మాటలో గుప్తంగా ఉన్నాయి. శరీరత్రయము ప్లస్ చైతన్యము అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ప్లస్ ఒరిజినల్ కాన్షియస్నెస్ అని కూడా అర్థం చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం వక్రీకరించిన ఆత్మ చైతన్యము అని నీవు అనుకుంటున్నావు. నేను అనగా నాసి రకం చైతన్యము, ప్రతిబింబ చైతన్యము అని అనుకుంటున్నావు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను తత్వబోధ క్లాసులో నోట్స్ రాసుకుంటున్నాను. ఇక్కడ ఏమిటి అర్థం? నేను అనే మాటకు, ఇక్కడ నేను అనే మాటకు ఏంటి అర్థం? నేను నా చేతిలో పెన్నుతో పుస్తకంలో రాస్తున్నాను అని అర్థం. నీకు చెప్పవు అదంతా, సింపుల్గా నేను నోట్స్ రాసుకుంటున్నాను అంటాం. కర్మేంద్రియం ఒక్కటే పనిచేస్తుంది ఇక్కడ. ఏంటది? చెయ్యి. శరీరత్రయం అంతా కాదు. నా చేతి వెనుక అఫ్ కోర్స్ నా మనసు కూడా ఉంది అని నీవేం చెప్పవు. నీ నుండి నీ కాళ్ళు, నాలుక అవన్నీ వడపోసేసావు. చేతిని మాత్రమే తీసుకున్నావు. చేతులు కాదు, ఒకే చేతిని మాత్రమే తీసావు. ఇదంతా ఊహ, నువ్వేం చెప్పవు. నేను నోట్స్ రాసుకుంటున్నానంటే నువ్వు చక్కగా ఒక చేతితోనే రాసుకుంటున్నావు, 2 చేతులతో రాయవు కదా. ఇక్కడ నేను అనగా చెయ్యి, చేయి. నేను బాగా లావుగా ఉన్నాను. దేహం ఒకటే వస్తుంది, చైతన్యం రాదు, మనసు రాదు. చైతన్యం లావు అవుతుందా? మనసు లావు అవుతుందా? ఇది వాచ్యార్థము. వాచ్యార్థము కాకుండా ఏం అర్థం వచ్చినా, వాచ్యార్థం కాకుండా ఇంకా ఏం అర్థం వచ్చినా దాన్ని లక్ష్యార్థము అంటాము. వాచ్యార్థానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. లక్ష్యార్థానికి కొంచెం ఇది కావాలి, ఏమంటారు, జ్ఞాననేత్రం కావాలి. లక్ష్యార్థం అంటే చాలా విషయాలు అర్థం చేసేసుకోవాలి. అట్లాగే మనం ఏం చెప్పము. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు అరటిపండు ఇవ్వు అన్నారు మీరు అంటే ఏంటి అర్థం? అరటిపండు తొక్కతో సహా ఇవ్వమని అర్థం. అరటిపండు బాబు తొక్క కూడా ఉంచు, తీయొద్దు బాబు నాకు ఇవ్వ అని చెప్పరు మీరు. నేను అరటిపండు తిన్నాను అంటారు. అంటే నేను తొక్కను తీసేసి తిన్నాను అని అర్థం. మనం 90% ఇలాగే మాట్లాడతాం. బుద్ధికేమో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడేం వైరుధ్యం లేదు. నేను జీవాత్మ, నేను జీవాత్మ పరమాత్మ ఐక్యము. నేను తత్ త్వం అసి. తత్ అనగా పరమాత్మ, త్వం అనగా నీవు, అసి అనగా అయి ఉన్నావు. నీవు పరమాత్మ అయి ఉన్నావు అంటే నేను పరమాత్మ అయి ఉన్నాననే కదా అర్థం. మనకు ఇది అర్థం చేసుకోవాలంటే మాత్రం అయోమయం, గందరగోళం. ఇక్కడ తేడాలు మాత్రమే కనిపిస్తాయి. నీవు వక్రీకరణలు అంటే ప్రతిబింబ చైతన్యము
ప్రతిబింబ మాధ్యమాలు చూస్తే ఇవన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. తాత్కాలికంగా అవి అన్నీ పక్కన పెట్టు. భౌతికంగా, మానసికంగా నీ మైండ్లో ఇలా అర్థం చేసుకో. ఎలా అర్థం చేసుకోవాలి? మాధ్యమాలు తీసేయి, వక్రీకరణలు తీసేయి, ప్రతిబింబ చైతన్యాలు తీసేయి. ఎందుకంటే వక్రీకరణలు మాధ్యమాలు వలన వచ్చాయి. బయట కనిపిస్తాయి కానీ అవి నిజం కాదు. ఇప్పుడు నీకేం కనపడుతుంది? నీ దృష్టి ఎలా ఉంది? జీవాత్మ అనగా ఆత్మ. ఆత్మ భాగం మాత్రమే తీసుకున్నావు, జీవ భాగాన్ని తీసేసావు. అంటే బుద్ధి ద్వారా, నిజంగా కాదు, ఫిజికల్గా కాదు. పరమాత్మ అనగా ఆత్మ. నీవు ఆత్మ భాగమును మాత్రమే తీసుకున్నావు, పరమ అనే దాన్ని పక్కన పెట్టేశావు. ఇప్పుడు జీవాత్మ పరమాత్మ ఐక్యం చూస్తావు. ఎప్పుడు చూస్తావు? ఏకత్వాన్ని చూస్తున్నావు. ఇప్పుడు భిన్నత్వాల్ని మానసికంగా జల్లెడ పట్టి ఏరేసావు. ప్రయత్నపూర్వకంగా, మానసికంగా, తెలివిగా వాటిని వదిలించుకున్నావు. ఇదే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానము. ఇది అర్థం అవుతుంది. కాకపోతే పదే పదే మననం చేసుకుని వాచ్యార్థము కాకుండా లక్ష్యార్థము తీసుకుని పదే పదే మననం చేసుకుని నిధిధ్యాసనం చేసుకుంటే మనకి నందతి 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 ఏవ. అలా కాకపోతే మన జీవితాంతము ఆ గురువుని తిట్టుకుంటూ జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటాడు. ఎందుకంటాడో తెలియదు. మనకు కాకపడుతున్నాడు గురువు గారు, డొనేషన్ కావాలేమో అని ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాం. శిష్యులు గురువుని వదిలేస్తారు కూడా కొంతమంది. సో ఇది అద్వైత పరంగా, లక్ష్యార్థ పరంగా అర్థం చేసుకోవాలి. బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధి ఉపయోగిస్తే నీకు చక్కగా అర్థమవుతుంది. ఆత్మబంధువులారా, ఇది జీవాత్మ పరమాత్మ ఐక్యము. కొంతమంది అంటుంటారు, నాకు బాగా నమ్మకం ఉంది, ఆత్మజ్ఞానం వచ్చింది, పరిపూర్ణత లభించింది, కానీ ఒకే ఒక కోరిక మిగిలింది. ఏమిటంటే నా భార్యకు జబ్బు తగ్గాల, ఆమె పుణ్యశీలి. వేదాంతంలో పండిపోయిన వాళ్ళందరూ ఇలా ఏదో ఒక బలహీనత వ్యక్తపరుస్తుంటారు. నా భర్తకు ఏదో అల్జీమర్స్ అని ఒక జబ్బు ఉంది, ఆయన బయటికి వెళ్తే మళ్ళీ రాడు, ఇంటికి రాలేడు. ఆ అల్జీమర్స్ జబ్బు తగ్గించు భగవంతుడా. అది నేను ఇంకేం కోరను. నాకు ఆత్మజ్ఞానం వచ్చింది, ఇంకా నేను క్లాసులు కూడా వెళ్తే మానేశాను, ఇల్లు వచ్చేసింది, నాకు తెలిసిపోయింది. కానీ ఒక్కటే ఒక కోరుకుంది. ఎందుకంటే భార్యాభర్తలం కదా మేము. నా భర్త అల్జీమర్స్ వ్యాధితో బాధపడి నాకు తెలియకుండానే ఒక లిఫ్ట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాడంటే ఎటో వెళ్ళిపోతాడు, బస్సు ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు. ఎవరు పట్టుకొస్తారు ఆయన వెనక్కి? మన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, నిద్రపోతున్నాం, ఆ నిద్రపోయే మనిషి ఎటో వెళ్ళిపోతాడు. ఎలా? ఇది ఒక్కటే నా కోరిక, చిన్న కోరిక, భగవంతుడా అది తీరుస్తావా అని అందరి దగ్గర వ్యక్తపరుస్తుంటారు. ఆత్మబంధువులారా, ఇది ఒక బలహీనత. వేదాంతంలో పండిపోయిన వాళ్ళందరూ ఇలా ఏదో ఒక బలహీనత వ్యక్తపరుస్తుంటారు. ఒక హైడ్రోజన్ బెలూన్ ఇటు వదిలిపెడితే వెళ్ళిపోతుంది పైకి, కానీ బెలూన్ మనం ఎగరకుండా 100 దారాలు కట్టి బంధించాం. ఒక హైడ్రోజన్ బెలూన్ పైకి ఎగరకుండా 100 దారాలు కట్టి బంధించాం. ఇప్పుడు ఏం చేసాం? ఒక సిజర్స్ తీసుకుని, కత్తెర తీసుకుని టప్ 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 అని 99 దారాలు కట్ చేసాం. ఒక్క దారం కట్ చేయలే, అలాగే ఉంచాం. బెలూను పైకి ఎగురుతుందా? ఎగరలేదు.
అలాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలా సౌఖ్యంగా ఉంది ఏసీ గది నీకు. నువ్వు దోమతెరలో పడుకున్నావు, హాయిగా నిద్రిస్తున్నావు. దోమతెరలోకి దోమలు ఎట్లా వస్తాయి? రావు. చక్కగా నిద్రిస్తున్నావు, ఏసీ దోమతెర బాగుంది. కానీ ఎలాగో ఒక్క దోమతెరలో ప్రవేశించింది అనుకో, నీకు నిద్ర పడుతుందా? ఒకటే దోమ పట్టదు. ఇంకొక మాట చెప్తా, ఇవన్నీ మన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. నీవు ధ్యానంలో కూర్చున్నావు, చాలా గొప్ప ధ్యానం చేస్తావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆత్మజ్ఞానివి కదా. అసలు ఆత్మజ్ఞాని ధ్యానం చెయ్యవసరలా, ప్రశాంతంగా ఉంది వాతావరణం అక్కడ, అందుకని కూర్చున్నావు. ఏమైంది? ఒక కాకి బిగ్గరగా అరిచింది, అరుస్తూనే ఉంది, కా 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 కా. నీ ధ్యానానికి ఏమైంది? ఆటంకం కలిగింది. ఎవరి కారణం? కాకి. ఆత్మజ్ఞానికి ఇలాంటి ఆటంకాలు ఉండవు. కాకి అరిచిందని భయపడ్డు, విసుక్కోడు. పూర్ణత్వానికి ఏ సంఘటన భంగం కలిగించదు. నాకు ఆత్మజ్ఞానం బాగా వచ్చేసింది అని నాకు స్పష్టంగా తెలిసింది. కానీ సుష్టుగా బాగా భోంచేసి 1 గంట మధ్యాహ్నం కొనుక్కు తీస్తే బాగుంటుంది, లేకపోతే పిచ్చెక్కుతుంది, నలుగురి మీద అరవాలనిపిస్తుంది. ఇటువంటి డిపెండెన్సెస్ ఆత్మజ్ఞానికి ఉండవు. అసలు డిపెండెన్సెస్ ఉండవు. ఆత్మబంధువులారా, ఒక చిన్న కిటుకు చెప్పన. ఆత్మకృప, దైవ కృప, శాస్త్ర కృప, గురు కృప, ఈ 4 కృపల్లో ఏది ముఖ్యమైనది అని ఒక ప్రశ్న పడితే ఖచ్చితంగా ఆత్మకృప అనే చెప్పాలి. ఆత్మకృప అనగా స్వప్రయత్నం ఉంటేనే మిగిలిన 3 నిన్ను అనుగ్రహిస్తాయి, అప్రయత్నంగా నిన్ను వరిస్తాయి. ఆత్మజ్ఞానం అంటే అదేదో ఇక్కడ బాగా నిలవ ఉంటుంది ఇంకా అని అనుకోవద్దు. ఆత్మజ్ఞానం అంటే ప్రయత్నపూర్వకంగా మనం నిధిధ్యాసన పూర్వకంగా ఎప్పుడు తలుచుకుంటూ దాన్ని పాటించాలి, జీవితంలో పాటించాలి, ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి దాన్ని. కాబట్టి కొండ ప్రాంతాల్లోకి ఒక రైలు వెళ్తుంటుంటే 2 ఇంజన్లు ఉంటాయి. ఈ స్వప్రయత్నం ముందరుండే ఇంజిన్, వెనకుండే ఇంజిన్ ఏమిటి? నిన్ను ముందుకు తెచ్చేటటువంటి 3 కృపలు. కాబట్టి ఆత్మజ్ఞానం నిజంగా వచ్చినా కూడా ఎప్పుడు నిధిధ్యాసన అంటే మనోబుద్ధి అహంకారం అటువంటి ప్రేయర్స్ ఉన్నాయి కదా, అటువంటి ప్రేయర్ తో, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేయర్స్ తో, డిపెండింగ్ ఆన్ గాడ్ కాదు, డిపెండింగ్ ఆన్ ది వరల్డ్ కాదు, డిపెండింగ్ అపాన్ మై సెల్ఫ్, ఆత్మ అనేటటువంటి ప్రేయర్స్ ని చేసుకుంటూ, ముఖ్యంగా మనం వేదాంత రత్నాలని గుర్తు తెచ్చుకుంటూ నిద్రలేస్తే మనకు ఆ రోజంతా కూడా ఆత్మజ్ఞానంతో మనం ఆత్మనిష్టలో ఉండగలుగుతాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.